Hi, all of you. Now we are going to see Gauss elimination method. Okay, solve the system of equations. These equations solving by the Gauss elimination method. Before going that, welcome to Vidya app. Welcome to Vidya app and channel. Okay, previous class already I am explained this. Once again I'm go to within quickly 1 minute బిఫోర్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం విద్యా యాప్ గురించి ఒకసారి చూద్దాం. నెంబర్ 1, విద్యా యాప్ ఎందుకంటే ఓన్లీ జేఎన్టీహెచ్ సిలబస్ ప్రకారం ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ యూనిట్స్ క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్ ఆల్ యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వీడియోస్ ఉంటాయి ప్లస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఎవర్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దానికి ఆ వీడియోస్కి ఆ పీడిఎఫ్ కరెక్ట్గా ఉంటుంది, మీరు రాయాల్సిన అవసరం ఉండదు విద్యా యాప్ వల్ల. సెకండ్ వన్ ఈజ్ మనీ ఎర్నింగ్ ఏంటంటే ఈ యాప్లో ఫీజు వచ్చేసి 1200 ఉంటుంది పర్ సెమ్. అయితే మీరు ఇనిషియల్గా జాయిన్ అయిన వాళ్ళకి ఏజెంట్స్ ఇస్తా ఫర్ కాలేజ్కి 2-3 మెంబర్స్ని ఏజెంట్స్ ఇచ్చేసి ఈ ఏజెంట్ వాళ్ళ జాయిన్ అయితే వాళ్ళకి 1000 రూపీస్కి వస్తుంది. స్టూడెంట్స్ మీరు రిఫర్ చేస్తే 1000 రూపీస్కి వస్తుంది. ఓకే, ఈ 1000లో మీకు 300 సెండ్ చేస్తా, 200 యాప్ వాళ్ళకి, మిగతాది వీడియోకి అండ్ పీడిఎఫ్ కంటెంట్కి వచ్చేసి 500. ఈ 500లోనే ఇన్కమ్ ట్యాక్సెస్ ఉంటాయి, జిఎస్టీలు ఉంటాయి, ఆల్ ట్యాక్సెస్ ఇంక్లూడెడ్ హియర్ ఓన్లీ. ఓకే, దిస్ ఈస్ ద విద్యా యాప్. Okay, if you join and call me, my number 720-772-9269. Okay, 720-772-9269. This is my number. Call me. I will give a agent to you and you have to earn the money. Okay, every person 300 will get. With 100 members నీ కెపాసిటీ జాయిన్ చేయగలుగుకుంటే 30,000 నీవే అవుతాయి పర్ సెమ్. ఓకే, ఇయర్ నీ ఇష్టం, ఇయర్కి 4 ఇయర్స్కి అది మన విద్యా యాప్. మీకు నష్టం ఏమి ఉండదు, వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి, మీరు మన ఎర్న్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ విద్యా యాప్. ప్లే స్టోర్లో విద్య అని కొడితే మన ఛానల్ లోగో ఏదైతే ఉందో ఇలా ఉంటుంది, ఛానల్ లోగో ఎలా అయితే ఉందో ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ వి ఉంటుంది, ఎస్ ఉంటుంది, ఇక్కడ సమ్ టోపీ లాంటిది ఉంటుంది, ఇక్కడ మన బీటెక్ డిగ్రీ ఉంటుంది. ఓకే, కింద VIDY విద్య అని ఉంటుంది. ఓకే, ఫైన్. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వీడియోస్ పీడిఎఫ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకొని ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకోండి, మనీని కూడా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ అవర్ క్వశ్చన్. Gauss elimination method. Previous class I discussed Gauss Jordan method. ఓకే, గాస్ జోర్డాన్ మెథడ్ని ఎలా రాసినాము, ఏఐగా రాసినాము. ఓకే, ఇది ఐడెంటిటీ మెట్రిక్ రాసినాము. దీనివల్ల నీకు ఏమొచ్చింది, గాస్ జోర్డాన్ వల్ల ఏ యూనివర్స్ని కనుక్కున్నాము. ఓకే, ఇక్కడ ఏంటంటే గాస్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ఎక్స్ వాల్యూస్, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, వాట్ ఈస్ ద వై వాల్యూ, వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ ఏంటి, ఇక్కడ దీనివల్ల ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఎలా, ఫస్ట్ ఇనిషియల్గా స్టెప్ 1 ఏంటంటే అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, ఏబి అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఏ ఏంటిది, ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8, 2x ప్లస్ 3y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 19, 4x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 23. ఇది మనకు తెలుసు, గివెన్ ఈక్వేషన్. ఫ్రమ్ దిస్ హౌ టు రైట్ ద మ్యాట్రిక్స్ 1 1 1. దిస్ ఈజ్ 1 1 1 ఏ. దిస్ ఏంటిది, ఇది 2 3 2 3 2. ఇది 4 2 3 4 2 3. ఇక్కడ బి అనేది ఇక్కడనే రాయాలి, 8 19 23. ఇదే అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇది ఏ, ఇది బి. అదే గాస్ జోర్డాన్ మెథడ్ అయితే ఏం చేసినాం, ఏఐ అంటే ఏంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 0 0 0 1. ఇదేంటిది 3x3కి
ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్, దిస్ ఈస్ ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. వెరీ సింపుల్. ఆఫ్టర్ దిస్ ఎకనామిక్ ఫార్ములాకు మార్చడమే. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద ప్రీవియస్ క్లాసెస్ ఎకనామిక్ ఫ్రమ్ వెరీ డీటెయిల్. Once if you want any doubts, go and see there. Here also I am going to explain very clearly. ఓకే, బిఫోర్ ఎకనామిక్ ఫార్మ్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే దీన్ని జీరో చేయాలి. ఎలా? యూజింగ్ దిస్ ఫస్ట్ స్టెప్. ఓకే, 3 స్టెప్స్ కింద ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని జీరో చేయాలి. ఎలా చేయాలా? దేన్ని R2 R3 కదా, ఇది R1 R2 R3. R2ని R3ని జీరో చేయాలి. R3ని జీరో చేయాలా యూజింగ్ R1. దానికే ఏం చేస్తాం? R2 R3. ఇక్కడ ఏదైతుందో ఇక్కడ రాసాం, ఇక్కడ ఏదైతుందో ఇక్కడ రాసాం, ఇక్కడ ఏదైతుందో ఇక్కడ రాసాం, ఇక్కడ ఏదైతుందో ఇక్కడ రాసాం. ఇక్కడ R1 యూజింగ్ కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ ఏంటంటే R1కి కోఎఫిషియంట్ ఏంటిది? R1 కోఎఫిషియంట్ ఏంటిది? ఇది 1. ఓకే, 1. ఇక్కడ R1 కోఎఫిషియంట్ ఏంటి? సేమ్ 1. దెన్ ఇక్కడ R2 కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ R2 ఉంది కదా, R2 కోఎఫిషియంట్ ఏంటిది? 2. ఇక్కడ 2. R3 కోఎఫిషియంట్ ఏంటిది? 4 ఉంది, ఇక్కడ 4. ఓకే, దిస్ ఈక్వేషన్ రాయగలిగితే వెరీ సింపుల్. గేమ్ ఈజ్ ఓవర్. అయిపోయినట్టే సాల్వ్ చేయడం. ఓకే, ఎలా? ఇప్పుడు ఇక్కడ ఇదే ఈక్వేషన్ 1 × R2 ఏంటిది? ఇది 2 3 2 19 మైనస్ ఇదేంటిది? 2 × R1 ఏంటిది? 1 1 1 8. ఓకే, మల్టిప్లై చేయి. ఇదంతా 2 3 2 19. ఇదేంటి? 2తో మల్టిప్లై చేయాలి. 2 దీని కింద రాసు. 2 2 16 మైనస్. ఓకే, 0 1 0 ఇదంతా 3. ఓకే, ఇది R2. నెక్స్ట్ ఇదేంటిది? R3కి చేద్దాం. R3 ఎలా? సేమ్ 1 × R3 4 2 3 23 మైనస్ R1 4 ఇది కదా, 4 × R1 కదా, 4 × R1. 4 × R1 ఏంటిది? 1 1 1 8. ఇదేంటిది? సేమ్ ఇలానే చేయండి. 1 2 3 23 4 4 4 4 2 జా 4 8 జా 32. దీనికి మైనస్. ఓకే, previous economic from very detailed I explained 1 2 3 questions. 1 question 2 questions I explained. Every question same method only how to use anywhere. Okay, 0 identa -2 -1 32. ఎంత ఇది? 23 లాగా 32 పోతే మైనస్ how much? 10 9. Okay, this is the R3, this is our R2. రాయ్ మ్యాట్రిక్స్. R1లో చేంజెస్ ఉందా? R1లో నో చేంజ్. సో R1 ఏంటిది? 1 1 1 8. ఓకే, 1 1 1 8. R2 ఏంటిది? 0 1 0 3. R2 ఏంటిది? 0 1 0 3. ఓకే, ఇదేంటిది? R3 ఏంటిది? 0 -2 -1 -9. 0 -2 -1 -9 ఇది వచ్చింది. ఓకే, స్టెప్ 1లో ఇది. ఈ స్టెప్ 1లో ఈ 2 జీరోస్ చేసినాం. స్టెప్ 1లో ఏం చేసినాము? ఈ రెండింటిని జీరో చేసినాం. స్టెప్ 2 ఏంటిది? దీన్ని జీరో చేయాలి యూజింగ్ దీన్ని అనమాట. స్టెప్ 2 వెరీ సింపుల్. ఈక్వేషన్స్ రాయడమే. ఎలా రాస్తావు ఈక్వేషన్స్? చెప్పు. ఈక్వేషన్స్ ఎలా రాస్తాము? R3ని జీరో చేస్తున్నాం కాబట్టి R3 రాసినాము. ఈజ్ రెస్ట్ ఇక్కడ R3కి R3, ఇక్కడ ఏది ఉంటే ఇదే మైనస్. దేన్ని యూజ్ చేస్తున్నాము? R2ని యూజ్ చేస్తున్నాం. ఇది R2 కదా, R2ని యూజ్ చేస్తున్నాం. ఇది ఓకే. దెన్ కోఎఫిషియంట్ రాయాలి. ఎలా రాస్తావు కోఎఫిషియంట్? రాయి. ఇక్కడ R2కి ఏముంది? 1 ఉంది, 1. ఓకే, R3కి ఏముంది? -2 ఉంది, ఇక్కడ -2. ఓకే, దాట్స్ ఇట్. సాల్వ్ చేయడమే. ఏంటిది? 1 × R3. 1 × R3 ఏంటిది? 0 -2 -1 -9 -12. ఇక్కడనే రాదా? -2 అంతే కదా, -2. 2 × ఎంత? R2. ఇది 0 1 0 3. ఇది తీసేసి మల్టిప్లై చేయి. ఇది మల్టిప్లై చేస్తే ఎంత? 0 1తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి అదే వస్తుంది. -2 -1 -9. -2 ఇక్కడ ఈ మైనస్ మూసేసి -2 మల్టిప్లై చేయి.
-2 0, దిస్ -2 ఇదంతా ఇది జీరోనే, ఇదంతా -6. అర్థమైందా? -2 × 0 0, -2 × 1 -2 × 1 -2, -2 × 0 0, -2 × 3 -6. ఓకే, ఈ మైనస్ ఉంది కదా, ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడ పెట్టు. ఓకే, అర్థమైందా? 0 -, ఇదంతా -2 + 2 0, ఇదంతా -1, ఇదంతా -9 + 6 అంతా -3. ఓకే, ఇది రాసి R3 కదా. 1 1 1 8 0 1 0 3 0 0 -1 -3. ఓకే, దిస్ లుక్ లైక్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. 3/3 అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అంతే కదా. లుక్ లైక్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సి దిస్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. ఎనీవే ఇట్ ఈజ్ ఆల్సో some. Okay, after that all are zeros na diagonal elements. Okay, this is our economic form. Up to here economic form is over. Same steps, these steps నేను చెప్పా. ఎకనామిక్ ఫామ్లో ఫస్ట్ స్టెప్ 1లో R1 యూజ్ చేయాలి, సెకండ్ స్టెప్లో R2 యూజ్ చేయాలి. దిస్ ఇస్ ద R2 యూజ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఏం యూజ్ చేయాలి? R1 యూజ్ చేయాలి, అంతే కదా. ఫస్ట్ స్టెప్లో R1 యూజ్ చేసినాం, సెకండ్ స్టెప్లో R2 యూజ్ చేసాం. ఇది అనమాట. దీనికి వచ్చినాక ఎకనామిక్ ఫామ్ ఈజ్ ఓవర్. దెన్ వాడు ఏమన్నాడు? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎక్స్, ఇది వై, జెడ్. ఓకే, ఇది రాయి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 0 × x 0, జెడ్ 0, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత డైరెక్ట్? వై ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ -z ఈజ్ ఈక్వల్ టు -1 × -1 -z ఈజ్ ఈక్వల్ టు ఇది 3. ఓకే, ఇది ఒక ఈక్వేషన్, రెండో ఈక్వేషన్, మూడో ఈక్వేషన్. ఈక్వేషన్కి ఇది x ఇంటూ ఇది y ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 8, x ఇంటూ 0 y ఇంటూ 1 z ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 3, x ఇంటూ 0 y ఇంటూ 0 z ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, -3. ఫ్రమ్ దిస్ ఏమొస్తుంది? దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు 3, z ఈజ్ ఈక్వల్ టు ఇవ్వకపోతే 3. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్ ఆన్సర్. x ప్లస్ వై ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 8, x plus 3 plus 3 is equal to 8. X is equal to 8 minus 6. X is equal to 2. Okay, therefore x is equal to 2, x is equal to 2, y is equal to 3, z is equal to 3. This is the system of equations ki value, solution of equations. This is solutions of equations అన్నమాట. వచ్చిన వాల్యూస్ రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేసుకోవడానికి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్స్ ఎంత 2, వై ఎంత 3, జెడ్ ఎంత 3, 8. సరిపోయిందా? దెన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, సరిపోతుంది. 2 × x ఎంత 2 ప్లస్ వై ఇంటూ ఎంత 3 ప్లస్ జెడ్ ఇంటూ ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు 19. 19 వచ్చిందా? 4 ప్లస్ ఇదంతా 9 ప్లస్ 6 ఎంత? ఇది 19 ఈజ్ ఈక్వల్ 19. సబ్స్టిట్యూట్ ఇయర్ చేసినా కూడా 23 వస్తుంది. సో మనకు వచ్చిన ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ రైట్ ఈక్వేషన్స్ అనమాట. దిస్ ఈస్ ద గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ జస్ట్ యాజ్ ఏ ఎకలాన్ ఫామ్ ఓన్లీ. ఓకే, కాకపోతే ఇందులో ఏబి రాయాలి, అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. ఓకే, గాస్ జోర్డాన్ మెథడ్ ఏంటిది? ఏ రాస్తాం సరే ఏ ఇన్వర్స్కి. ఓకే, ఈ ఏని ఐ లాగా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏని ఐ లాగా కన్వర్ట్ చేసేస్తే ఏ కింద ఐ కింద ఏ మార్పులు చెందితే దాన్ని ఏ ఇన్వర్స్ కింద ఇది ఏ ఇన్వర్స్ కింద వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ the Gauss elimination method. Next class we will see the another problem. Okay, once again I am repeating, this is our app with మన యాప్ విద్యా యాప్. మొత్తం JNTH ఎక్స్క్లూజివ్లీ JNTH సిలబస్ కిందనే ఉంటాయి. ఇందులో వీడియోస్ ఉంటాయి. దీనివల్ల మనీ కూడా మీ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ లేదు. ఈ యాప్ ఓనర్ నేనే, యాప్ మొత్తం నాదే. ఐఎమ్ ద సింగిల్ పర్సన్ హ్యాండిలింగ్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ఇస్ మై నెంబర్. మై నేమ్ ఇస్ K Vidyasagar. ఎనీ టైమ్ యూ K Vidyasagar. That's why Vidya only, I put my name only.
ఓకే, ఎనీ టైమ్ యూ కాల్ అండ్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి టాపిక్స్ ఉన్నా, ఒకవేళ లైవ్ సెషన్స్ కావాలన్నా ఏదైనా నేను అరేంజ్ చేయగలుగుతా. సో యూ డౌన్లోడ్ అండ్ కాల్ మీ 7207729269. దిస్ ఇస్ మై నెంబర్. ఓకే, ఫైన్. Thank you. We will see in the next class.